హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. ఏపీటెట్ అండ్ డిఎస్సీలకి సంబంధించి ఆర్టికల్స్ అనేవి డిస్కషన్ లాస్ట్ క్లాస్ లో స్టార్ట్ చేశాను నేను. అంటే ఆర్టికల్స్ కి రిలేటెడ్ గా, యూసేజ్ రిలేటెడ్ గా ఉన్న రూల్స్ అన్ని కూడా డిస్కస్ చేశాను. తర్వాత ఒక 15 క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ నుంచి కూడా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం, డిస్కస్ చేయడం, విత్ రూల్స్ మనం కరెక్ట్ ఆప్షన్ ని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి ఏంటంటే మనం మిగిలిన క్వశ్చన్స్ ని కూడా డిస్కస్ చేయాలి. ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే పాత వీడియోస్ కావాలన్నా, గ్రామర్ మీద చాలా టాపిక్స్ ఇంతవరకు చెప్పాను, అవి కావాలన్నా, ఇప్పుడు చెప్తున్నావు కావాలన్నా, చెప్పబోయే వాటికి నోటిఫికేషన్స్ రావాలన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా వస్తాయి. కాబట్టి డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, గివ్ ఏ లైక్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 16. Choose the correct article. It is the common instructions for all questions. Okay, అన్నిటికీ ఇంచుమించుగా అలాగే ఉంటుంది. నాట్ ద సేమ్ బట్ సిమిలర్. Okay, they formed dash union here. They formed dash union here. ఈ డాష్ లో ఈ ఆర్టికల్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూనియన్ is a noun and it is a singular noun. Look at the first letter, U. What is the sound of U? మనం ఇలాంటి సిమిలర్ నౌన్స్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ నేను క్లాస్ లో. యు అనే లెటర్ కున్న సౌండ్ యు అనే ఒక కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏ వాడాలా, యాన్ వాడాలా అంటే కాన్సనెంట్ సౌండ్ కి ఏ వాడాలి అని మన రూల్స్ లో డిస్కస్ చేసాం. కాబట్టి ఇక్కడ దే ఫార్మ్డ్ ఏ యూనియన్ హియర్. యాన్ రాదు, ఎందుకంటే వొవెల్ సౌండ్ ఉంటేనే యాన్ వస్తుంది, యాన్ రాదు. ద ఎందుకు రాదు అంటే ఇట్ షుడ్ బి స్పెసిఫిక్. స్పెసిఫిక్ అయి ఉంటే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది, కానీ కాదు కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ రాదు. ఓకే, ఆర్టికల్ ఈస్ నెసెసరీ. దే ఫార్మ్డ్ యూనియన్ కన్నా దే ఫార్మ్డ్ ఏ యూనియన్ హియర్. ఇప్పుడు ఒకసారి రూల్ పొజిషన్ చూసుకోండి. వి యూజ్ ఏ బిఫోర్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్. దట్ ఈస్ ద రూల్ అప్లైడ్ హియర్. వి యూజ్ ఏ బిఫోర్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్. ఏ వర్డ్ అయితే వొవెల్ కాన్సనెంట్ సౌండ్ తో స్టార్ట్ అవుతుందో ఆ వర్డ్ కి ముందు లేదా ఆ నౌన్ కి ముందు ఏ అనే ఆర్టికల్ మనం పెట్టవలసి ఉంటుంది. సో యూనియన్ మరి ఇక్కడ ఎందుకు ఇక్కడ ఇది కామన్ రూల్. ఇది ఇక్కడ ఎందుకు పెడుతున్నా అంటే యూనియన్ బిగిన్స్ విత్ ద లెటర్ యూ. మనం ఇప్పుడు అనుకున్నాం ఇప్పుడే, బట్ ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ యూనియన్. అది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. అది యూనియన్ కి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఎలా పలకాలో ఐపీఎస్ సింబల్స్ తో ఇచ్చినటువంటి ట్రాన్స్క్రిప్షన్. ఇందులో ఫస్ట్ యూనియన్ చూడండి, ఇక్కడ యాకి ఇక్కడ సేమ్ సింబల్ ఉంది. అంటే మనకి స్మాల్ జేలా ఉంటుంది, అది స్మాల్ జే కాదు, అది అలా ఉంటే దాన్ని ఇయ అనే కాన్సనెంట్ సౌండ్ అనమాట. సో యూనియన్ అది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ దీనికి. సో య అనేది ఒక కాన్సనెంట్ సౌండ్. Since it starts with the consonant sound, yeah, we use a, not an. అది కాన్సనెంట్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏ యూజ్ చేయాలి, యాన్ మాత్రం వాడకూడదు అనేది అక్కడ రూల్. సో దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఇది జనరల్ రూలు. ఇక్కడ పర్టికులర్ గా ఎందుకు ఏ వాడుతున్నాం అనేది ఈ వర్డ్ ని యూజ్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ వన్, he eats dash banana every morning. He eats dash banana every morning. He eats a banana every morning. He eats the banana every morning. He eats any banana every morning. He eats an banana every morning. ఏది వాడతాం అక్కడ? ఆయన ప్రతిరోజు బనానా తింటాడు, ఒకటి తింటాడు. ఓకే, ఏది ఆన్సర్ రూల్ పొజిషన్ అంటే ఒకసారి చూద్దాం.
ఈ పర్టికులర్ గా ఏ ఎందుకు వాడాలి, ఎందుకు వాడకూడదు. ఓకే, ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ సింగులర్ కౌంటబుల్ నౌన్ when referring to one of many. Banana begins with the consonant sound b, so we use a. ఇక్కడ పర్టికులర్ గా ఏ ఎందుకు వాడచ్చు అంటే బనానా ఈజ్ అ సింగులర్ అండ్ ఇట్ ఈస్ అ కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ అంటే తెలుసు కదా, లెక్క పెట్టచ్చు 1 2 3 అని మనం కౌంట్ చేయొచ్చు. కౌంటబుల్ నౌన్, అలాగే సింగులర్ నౌన్. దెన్ స్టార్టింగ్ లెటర్ బి అనేది ఒక కాన్సనెంట్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఒక ఏ అనే ఆర్టికల్ ని వాడాలి. ఇక్కడ వన్ ఆఫ్ మెనీ, ఇక్కడ ఒకటి అంటే ఎన్నో బనానాస్ లో వన్ ఆఫ్ మెనీ అంటే అరటిపళ్ళలో ఒకటి తింటారు అని అలాగా, కాబట్టి ఇక్కడ ఏ అనేది వాడడం జరుగుతుంది. ఓకే, సో ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. రిఫర్స్ టు స్పెసిఫిక్ బనానా. దా ఎందుకు వాడటం లేదంటే ఖచ్చితంగా ఒక బనానాని ఫలానా బనానా అని తింటాడు అని చెప్పినప్పుడు వాడాలి. కానీ ఇక్కడ ఫలానా అని కాదు, ఒక బనానా రోజు అరటిపండు తింటారు అంటే స్పెసిఫిసిటీ ఉండదు దాంట్లో. ఓకే, అలాగే ఎనీ, అసలు ఇక్కడ ఎనీ బనానా, ఏదైనా రోజు ఏదైనా బనానా తింటారు అని అనం కదా, అది అసలు కరెక్ట్ కానే కాదు. ఇంకా యాన్ ఎందుకు వాడకూడదు అంటే కాన్సనెంట్ సౌండ్ ఉంది ఇక్కడ. కాన్సనెంట్ సౌండ్ ఉంటే ఇక్కడ యాన్ రాదు, ఓవెల్ సౌండ్ ఉంటేనే యాన్ వస్తుంది, కాబట్టి యాన్ కూడా రాదు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ రెస్పెక్ట్ టు ది యూజ్ ఆఫ్ ఆర్టికల్స్. ఇక్కడ మనం ఆర్టికల్ యూజ్ చేయక్కర్లేదు, కానీ ఉన్న దాంట్లో కరెక్ట్ గా ఏ సెంటెన్స్ లో కరెక్ట్ యూసేజ్ ఉందో చూడాలి. అలాగే ఏ ఆర్టికల్ అనేది కూడా ఇవ్వలేదు, ఆ డెఫినెట్ కావచ్చు, ఇండెఫినెట్ కావచ్చు. కానీ నాలుగింట్లో కూడా ఏదో ఒకటే మనకి కరెక్ట్ గా ఆర్టికల్స్ యూజ్ చేసిన సెంటెన్స్ ఉంటుంది. అదేంటో చూడాలి. టేబుల్స్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్. ఓకే, ద టేబుల్స్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్. ద టేబుల్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద వుడ్. టేబుల్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద వుడ్. ద ఎప్పుడున్నా స్పెసిఫిక్ అనేది ఉంటేనే దా వాడాలి, అదో డెఫినెట్ ఆర్టికల్ వాడాలి, అది చూసుకో. ఇక్కడ టేబుల్స్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్ అంటే ఇక్కడ టేబుల్స్ టోటల్ గా టేబుల్స్ ఏవైనా సరే, స్పెసిఫిక్ గా ఏమీ లేదు. అలాగే వుడ్ కూడా కర్రతో చేస్తారు తప్ప ద వుడ్ అంటే స్పెసిఫిక్ గా ఏదన్నా టేక్ వుడ్ కానీ ఇంకేదైనా వుడ్ కానీ అని చెప్పినప్పుడు ద వుడ్ అని స్పెసిఫిక్ గా ఉంటుంది, కానీ అలా కూడా ఏమీ లేదు. సో ఇక్కడ దీనికి ఎక్స్ప్లెనేషన్ అంటే వుడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ మెటీరియల్ ఇన్ జనరల్ సెన్స్. అదొక మెటీరియల్ గానే చూస్తాం, కానీ ఇక్కడ దా వుడ్ అని స్పెసిఫిక్ గా ఫలానా వుడ్ అనేవి లేదు ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ద టేబుల్స్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్. ఫస్ట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేసాను, అది కరెక్ట్ అనమాట. టేబుల్స్, ఇక్కడ టేబుల్స్ స్పెసిఫిక్ గా లేవు, దీనికి ముందు అసలు ఆర్టికల్ అక్కర్లేదు, జనరల్ గా టేబుల్స్ అని చెప్తున్నారు కాబట్టి. వుడ్ దగ్గర మేడ్ ఆఫ్ వుడ్ అన్నప్పుడు వుడ్ ఆల్రెడీ ఒక జనరల్ మెటీరియల్ కింద వస్తుంది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్, ద టేబుల్స్ ఆర్ ద మేడ్ ఆఫ్ వుడ్. అసలు కన్స్ట్రక్షనే ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ ఆర్టికల్ అవసరం లేదు. ఓకే, ద టేబుల్స్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్. ఇక్కడ ద టేబుల్స్ అండ్ టేబుల్స్ కూడా స్పెసిఫిసిటీ ఏం లేదు కాబట్టి ఇక్కడ కూడా డెఫినెట్ ఆర్టికల్ అనవసరం. అలాగే ఇక్కడ మధ్యలో డెఫినెట్ ఆర్టికల్ కూడా ఇక్కడ అనవసరం. ద మేడ్ ఈజ్ గ్రామటికల్లీ రాంగ్. ద మేడ్ అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్, ద టేబుల్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద వుడ్. ద వుడ్ రిఫర్స్ టు స్పెసిఫిక్ పీస్ ఆర్ టైప్ ఆఫ్ వుడ్. చెప్పాను కదా, ద వుడ్ అని ఎప్పుడైతే వచ్చిందో స్పెసిఫిక్ గా ఒక టైప్ ఆఫ్ వుడ్ కావచ్చు, ఏదైనా ఇంకేదైనా వుడెన్ మెటీరియల్ నుంచి తీసుకుని వాడుతూ ఉండొచ్చు, అలాంటప్పుడు కూడా ఆ వుడ్ ని రిఫర్ చేస్తారు అలాగా. సో కాబట్టి ఇది కూడా కాదు, ద వుడ్ ఇక్కడ కాదు కాబట్టి. టేబుల్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద వుడ్. ఇక్కడ కూడా ద వుడ్ ఇన్కరెక్ట్లీ రిఫర్స్ టు స్పెసిఫిక్ వుడ్. స్పెసిఫిక్ వుడ్ అనేది కాదు కాబట్టి ఇక్కడ కూడా ఈ ద అనే డెఫినెట్ ఆర్టికల్ అవసరం లేదు.
సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆప్షన్. టేబుల్స్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్. అంతే. స్పెసిఫిక్ గా టేబుల్స్ గురించి కానీ వుడ్ గురించి కానీ లేదు కాబట్టి, చెప్పక్కర్లేదు కాబట్టి, దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ లో కరెక్ట్ ఏదో చెప్పాలి ఇందులో కూడా. మ్యాన్ ఈజ్ ఏ మోర్టల్. మ్యాన్ ఈజ్ ఏ మోర్టల్. ద మ్యాన్ ఈజ్ మోర్టల్. మ్యాన్ ఈజ్ మోర్టల్. ద మ్యాన్ ఈజ్ ద మోర్టల్. ఓకే, ఇక్కడ రెండు సెంటెన్స్లు ఫస్ట్ వన్ థర్డ్ వన్ ఒకలాగా ఉన్నాయి, ఎక్సెప్ట్ దర్ ఇస్ an indefinite article a here. Man is a mortal. mortal ముందు ఏ రాదు. అలాగే the man is mortal. ఇక్కడ స్పెసిఫిక్ గా the man, స్పెసిఫిక్ ఏం లేదు కదా, ఫలానా వ్యక్తి అని చెప్పినప్పుడు ద రావాలి, అది కూడా లేదు. నెక్స్ట్, మ్యాన్ ఈజ్ మార్టల్. మనిషి మృతుడు. మనిషి మృతుడు అంటే మృత్యువు ఉంటుంది, అదనమాట అక్కడ అర్థం. మార్టల్ అంటే మృత్యువు కలిగిన వాడు మనిషి అని చెప్పడం. సో ఇక్కడ స్పెసిఫిక్ గా లేదు, మ్యాన్ ఇండికేట్స్ ద హోల్ కేటగిరీ. నెక్స్ట్, ద మ్యాన్ ఈజ్ ద మార్టల్. ఇక్కడ కూడా ద అవసరం లేదు, బికాజ్ మార్టల్ అనేది ఒక యాడ్జెక్టివ్. ఓకే, ద మ్యాన్ ఇక్కడ కూడా స్పెసిఫిసిటీ అవసరం లేదు. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్తే, మ్యాన్ ఈజ్ యూస్డ్ టు మీన్ మ్యాన్ కైండ్. ఇది రూల్ పొజిషన్. మ్యాన్ ఈజ్ యూస్డ్ టు మీన్ మ్యాన్ కైండ్ ఆర్ ద హ్యూమన్ రేస్ ఇన్ జనరల్. ఓకే, సో నో ఆర్టికల్ ఈజ్ యూస్డ్, దట్ ఈస్ ద రూల్ పొజిషన్. అంటే మొత్తం మానవ జాతిని ఉద్దేశించి మ్యాన్ అని వాడడం జరిగింది. మొత్తం ఆల్ మ్యాన్ కైండ్, అందరి మానవులకి లేదా మానవ జాతిని ఉద్దేశించి మ్యాన్ ఇక్కడ వాడడం జరిగింది. ఇక్కడ థర్డ్ దాంట్లో మ్యాన్ ఈజ్ మార్టల్. కాబట్టి ఆర్టికల్ ఇక్కడ అవసరం లేదు, స్పెసిఫిక్ మ్యాన్ కాదు. అందరు మనుషుల గురించి చెప్పేటప్పుడు మనిషికి మృత్యు ఉంది, మనిషి మృతుడు, మృత్యు ఉంటుంది అని చెప్పడం అనమాట. అందరు మనుషులకి వర్తిస్తుంది. కాబట్టి ఇలాంటి చోట ఆర్టికల్ అనేది అవసరం లేదు. ఆర్టికల్ లేని సెంటెన్స్ ఏది దీంట్లో? థర్డ్ వన్, మ్యాన్ ఈజ్ మార్టల్. A is used before an uncountable noun mortal. ఓకే, ఇక్కడ అన్కౌంటబుల్, ఇది మార్టల్ ని కౌంట్ చేయలేము. సో ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ అన్ అన్కౌంటబుల్ నౌన్, ఇది జనరల్ గా కౌంటబుల్ నౌన్ కు వాడతాం. అలాగే ద మ్యాన్ ఈజ్ మార్టల్ రిఫర్స్ టు వన్ పర్టికులర్ మ్యాన్, అంతేగాని మ్యాన్ కైండ్ అంతా కాదు. ద మ్యాన్ అంటే స్పెసిఫిక్ మ్యాన్ అని వస్తుంది. ఇక్కడ స్పెసిఫిక్ మ్యాన్ కాదు ఉద్దేశం, టోటల్ మ్యాన్ కైండ్ గురించి చెప్పడం కాబట్టి అందుకని అది రాంగ్. అలాగే థర్డ్ వన్, మ్యాన్ ఈజ్ మార్టల్. హియర్ మ్యాన్ ఎక్స్ప్రెసెస్ ఎ యూనివర్సల్ ట్రూత్ అబౌట్ ద హ్యూమన్ రేస్. మానవ జాతి గురించి ఒక సత్యం అది. ఏది మ్యాన్ ఈజ్ మార్టల్ అనేది చెప్తోంది అక్కడ. ద మ్యాన్ ఈజ్ అందుకే ఇది కరెక్ట్. ఫోర్త్ వన్, ద మ్యాన్ ఈజ్ ద మార్టల్. అసలు సెంటెన్స్ కన్స్ట్రక్షనే మనకి కరెక్ట్ గా లేదు. అగైన్ మనం చెప్పుకోవాలన్నా కూడా ద మ్యాన్ అక్కడ అవసరం లేదు, స్పెసిఫిక్ మ్యాన్ కాదు కాబట్టి అది మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ దీనికి సపోర్టింగ్ రూల్ ఏంటంటే, వెన్ మ్యాన్ ఈజ్ యూజ్ టు రిప్రజెంట్ ద హోల్ మ్యాన్ కైండ్, నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. రేపొద్దున ఇది బ్లాంక్ లో కూడా ఇవ్వచ్చు. మ్యాన్ ఈజ్ డాష్ మార్టల్, మ్యాన్ ఈజ్ డాష్ మార్టల్ అని ఏ అండ్ ది నో ఆర్టికల్ అని ఇవ్వచ్చు. అక్కడ కూడా మీరు అంటే ఇది మీకు తెలిస్తే ఇలా ఇచ్చినా రాయగలరు. ఆర్టికల్స్ 4 ఇచ్చేసి ఏది కరెక్ట్ అని ఐడెంటిఫై చేయమన్నా కూడా కరెక్ట్ గా చేయగలరు. అప్పుడు కూడా మీరు నో ఆర్టికల్ నీడెడ్ అనేది ఆప్షన్ ఎంచుకోవాలి. ఫోర్త్ వన్, నెక్స్ట్ వన్, వాల్మీకిస్ డాష్ రామాయణ is a sacred book. Choose the article that fits the context. Valmiki's dash Ramayana is a sacred book. మన రూల్స్ లో చదువుకున్నాం, రామాయణ, ఖురాన్, బైబిల్ అన్నప్పుడు వాటికి డెఫినెట్ ఆర్టికల్ ఉండాలి అని చదువుకున్నాం కదా. మరి ఇక్కడ ఉండాలా అంటే అవసరం లేదు, ఎందుకంటే వాల్మీకిస్ రామాయణ ఇక్కడ పొజెసివ్ నౌన్ ఒకటి ఉంది ఇక్కడ. ఓకే, చూద్దాం.
రూల్ చూడండి ఒకసారి. ఏ పొజెసివ్ డిటర్మినర్ అంటే ఏంటి? మై, యువర్, హిజ్, హర్, ఇక్కడైతే వాల్మీకిస్, రామాస్ ఎట్సెట్రా ఈజ్ నాట్ ఫాలోడ్ బై అన్ ఆర్టికల్ అన్నమాట. అది రూల్ ఇక్కడ. అంటే వాల్మీకిస్ లేకుండా డాష్ రామాయణ ఇది లేదనుకోండి, డాష్ రామాయణ ఈజ్ అ సీక్రెట్ బుక్ అంటే ఇక్కడ ద రామాయణ ఈజ్ అ సీక్రెట్ బుక్ అనాలి. కానీ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అండ్ వాల్మీకిస్ పొజెసివ్, వాల్మీకి యొక్క లేదా వాల్మీకిచే రాయబడినటువంటి. సో వాల్మీకిస్ రామాయణ, ఇక్కడ దీని తర్వాత ఇంకా డిటర్మినర్ రాదు, ఆర్టికల్ రాదు అనమాట. ఎప్పుడు మై గాని, యువర్ గాని, హిజ్ గాని, హర్ గాని, వాల్మీకిస్ అని పేరు తీసేస్తే హిజ్ అంతే కదా. రూల్లో హిజ్, ఇక్కడ మన పర్టికులర్ ఈ సెంటెన్స్ లో చూసుకుంటే వాల్మీకిస్. అది వాల్మీకిస్, రామాస్ అలా ఎవరి పేరుతో అపోస్ట్రోఫీ ఎస్ వచ్చినా లేదా మై, యువర్, హిజ్, హర్ అని ఉన్నప్పటికీ కూడా దాని తర్వాత ఆర్టికల్ రాదు. కాబట్టి ఇక్కడ ఏ ఆర్టికల్ ఉండదన్నమాట. వాల్మీకిస్ రామాయణ ఈజ్ అ సీక్రెట్ బుక్, ద రామాయణ ఈజ్ అ సీక్రెట్ బుక్, వాల్మీకిస్ రామాయణ ఈజ్ అ సీక్రెట్ బుక్. అక్కడ మరి ద రాదు. సో నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ అన్నది ఇక్కడ రైట్ ఆప్షన్. అక్కడ ఆర్టికల్ అవసరం లేదు. We should help dash weak. We should help dash weak. వీక్ అంటే బలహీనము, బలహీనులు. ఇక్కడ వీక్ రిప్రజెంట్స్ ద హోల్ క్లాస్ ఆఫ్ వీకర్ సెక్షన్. బలహీనులుని రిప్రజెంట్ చేసేది వీక్ అన్నమాట. ఇక్కడ బలహీనమైనా కాదు. వీ షుడ్ హెల్ప్ వీక్, వీ షుడ్ హెల్ప్ దోస్ పీపుల్ హు ఆర్ వీక్ అని అక్కడ అర్థం చేసుకోవాలి. సో వీక్ రిప్రజెంట్స్ ద హోల్ క్లాస్. సో వీ షుడ్ హెల్ప్ ఏ వీక్ అంటామా, ఈజ్ వీక్ కౌంటబుల్ కాదు. సో ఏ పెట్టలేము. వీ షుడ్ హెల్ప్ యాన్ వీక్, అసలు ఓవెల్ సౌండ్ లేదు, అది కూడా పనికిరాదు. ద వీక్, నో ఆర్టికల్ నెసెసరీ. ఇది ఒకసారి చూడండి. an adjective cannot stand alone after a అంటే ఇది యాడ్జెక్టివ్ అనుకుంటే దాని ముందు ఏ పనికిరాదు. దీని తర్వాత ఇంకొక నౌన్ కూడా ఉందనుకోండి, వీక్ మ్యాన్, వీక్ పర్సన్, వీక్ చైల్డ్, ఓకే, వీక్, ఇంకేదైనా వీక్ తో పాటు ఇంకొక నౌన్ కూడా ఉంటే అప్పుడు అది కౌంటబుల్ అవుతుంది. కానీ ఇక్కడ యాడ్జెక్టివ్ తో వదిలేస్తారు కాబట్టి కౌంటబుల్ కాదు. అందుకని ఏ వాడడానికి లేదు. అండ్ యాడ్జెక్టివ్ కెనాట్ స్టాండ్ ఎలోన్ ఆఫ్టర్ ఏ. ఏ తర్వాత యాడ్జెక్టివ్ ఒక్కటి ఉండదు, అందుకే స్టాండ్ ఎలోన్ అని ఉంది. దీని తర్వాత ఇంకొక నౌన్ ఉంటే ఇట్ కెన్ స్టాండ్. సెకండ్ది ఇన్కరెక్ట్ ఆర్టికల్, ఇక్కడ కూడా యాన్ కూడా రాదు. నెక్స్ట్ ద చూస్తే నీడ్స్ ద బికాజ్ వీక్ ఈజ్ అ నౌన్ రిప్రజెంటింగ్ ఎ క్లాస్ ఆఫ్ పీపుల్. ఇక్కడ వీక్ ఈజ్ నాట్ అన్ అడ్జెక్టివ్ హియర్, ఓకే. వీక్ రిప్రజెంట్స్ ఆల్ ద వీకర్ సెక్షన్. సో ఇక్కడ ఆర్టికల్ ద అనేది ఉండాలి. ద టోటల్ క్లాస్, ఇట్ రిప్రజెంట్స్ ద టోటల్ క్లాస్. ఆర్టికల్ is third one is the right option. ఆర్టికల్ అవసరం ఇక్కడ. నో ఆర్టికల్ నీడెడ్ అని ఉంది, అది కూడా రాంగ్. ఎందుకంటే ఆర్టికల్ అనేది అవసరం ఇక్కడ. ద స్పెసిఫిక్ డెఫినెట్ ఆర్టికల్ ద ఈజ్ నీడెడ్ హియర్. రూల్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ సర్టన్ అడ్జెక్టివ్స్ టు రిప్రజెంట్ ఎ హోల్ క్లాస్ ఆఫ్ పీపుల్. దట్ ఈస్ అండర్లయింగ్ రూల్. ద ఎప్పుడు వాడచ్చు అంటే ఒక యాడ్జెక్టివ్ ముందు వాడచ్చు. ఎప్పుడంటే వెన్ దట్ యాడ్జెక్టివ్ రిప్రజెంట్స్ ద హోల్ క్లాస్. అంటే రిచ్ అని ఉంది అనుకోండి, రిచ్ అంటే రూల్స్ లో కూడా వచ్చింది రిచ్ అని. రిచ్ అంటే ధనవంతమైన అన్నప్పుడు యాడ్జెక్టివ్ అవుతుంది. ధనవంతులు అనే ఒక కేటగిరీని అది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు కూడా డెఫినెట్ ఆర్టికల్ ద అనేది వాడచ్చు. అది ఈ రూల్ గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ టైం మీరు కరెక్ట్ అంటే ఈజీగా చేయగలుగుతారు. He goes to dash school regularly. He goes to school regularly. He goes to a school. He goes to an school. He goes to the school. No article is needed. ఇక్కడ ఒక రూల్ పొజిషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. దీని మీద ఎక్కువగా వస్తున్నాయి క్వశ్చన్స్ కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి.
when we refer to school for its primary purpose, what is the primary purpose? Studying. No article is used. Use the when referring to the school, building or a particular school. అంటే ఇక్కడ స్కూల్ అనగానే మనం ఒక రూల్ అప్లై చేసుకోవడానికి లేదు. ఇక్కడ వెన్ స్కూల్ ఈజ్ యూజ్డ్ టు ఫర్ ఇట్స్ ప్రైమరీ పర్పస్. స్కూల్ ఎందుకు? దాని పర్పస్ అంటే చదువుకోవడానికి. సో దాని పర్పస్ ఏదో దానికోసమే అని చెప్పేటప్పుడు స్కూల్ని అక్కడ ఆర్టికల్ అవసరం లేదు. బట్ పర్టికులర్ గా ఒక స్కూల్ అని చెప్పేటప్పుడు ద వాడుకోవచ్చు. ఆర్ రిఫరింగ్ టు ద స్కూల్ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్ ని రిఫర్ చేసేటప్పుడు కూడా ద అనేది వాడుకోవచ్చు. రెండు సందర్భాల్లో, ఒకటి స్కూల్ బిల్డింగ్ రిఫర్ చేసినప్పుడు, లేదా పర్టికులర్ గా ఒక ఫలానా స్కూల్ అని చెప్పినప్పుడు ద స్కూల్ అని వాడాలి. బట్ ఇన్ జనరల్ గా స్కూల్ అని చెప్పినప్పుడు అండ్ ఆల్సో వెన్ ఇట్ ఈస్ meant for its purpose, that is studying, no article is needed. మరి ఇక్కడ సెంటెన్స్ ఏంటి? ఇది రూల్. ఇక్కడ సెంటెన్స్ ఏంటి? he goes to school regularly, he goes to dash school regularly. ఎందుకు వెళ్తున్నాడు? రోజు స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తున్నాడు, క్రమం తప్పకుండా స్కూల్ కి వెళ్తున్నాడు అంటే వాడు స్టూడెంట్. దట్ ఈస్ అండర్స్టూడ్. స్టూడెంట్ ఎందుకు వెళ్తాడు? చదువుకోవడానికి వెళ్తాడు. దట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్. అలాంటి ప్రైమరీ పర్పస్ లో వాడేటప్పుడు ఇక్కడ ఆర్టికల్ అవసరం లేదు. he goes to school regularly. అలాగే ఒక పేషెంట్ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు he went to hospital, he was taken to hospital, అక్కడ కూడా దా అక్కర్లేదు. మళ్ళీ ఫలానా హాస్పిటల్ అని చెప్పండి దా రావాలి. వేరే పని మీద హాస్పిటల్కి వెళ్ళిన దా రావాలి. అలాగే హాస్పిటల్ బిల్డింగ్ కోసం ట్రీట్మెంట్ కాకుండా హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు, ఫిజికల్ గా హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు కూడా ద హాస్పిటల్ అని వాడుకోవచ్చు. సో దాని పర్పస్ కోసం వెళ్ళినప్పుడు మాత్రం ఆర్టికల్ అవసరం లేదు. సో fourth one, no article is needed is the right option. ఇక్కడ దీనికి ఆర్టికల్ అవసరం లే. he goes to school regularly అంతే. నెక్స్ట్ వన్, this is dash universal truth. this is dash universal truth. ఇక్కడ యూనివర్సల్ ట్రూత్, ఇక్కడ యూనివర్సల్ కూడా adjective. ఇందాక అనుకున్నాం an adjective cannot stand alone అని. అలా ఉన్నప్పుడు ఒక రూల్ చెప్పుకోండి. ఇక్కడ వెనకాల్సిన ఇంకొక ట్రూత్ అనే ఒక నౌన్ కూడా ఉంది. అలాగే ఈ యూనివర్సల్ లో ఫస్ట్ లెటర్ యు, దానికి ఉన్న సౌండ్ ఏంటి? కాన్సనెంట్ సౌండ్. యూజ్ ఏ బిఫోర్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్. అది మనకున్న రూల్. కాన్సనెంట్ సౌండ్ తో ఉన్న వర్డ్ కి ముందు ఏ వాడచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఎందుకు? ఇది కాన్సనెంట్ సౌండ్ ఉంది కాబట్టి ఏ వాడచ్చు, అండ్ వాడలేము. యూనివర్సల్ డస్ నాట్ బిగిన్ విత్ ఓవెల్ సౌండ్, ఓవెల్ సౌండ్ తో రాదు కాబట్టి అండ్ వాడలేము. అండ్ ఇట్స్ నాట్ ఎ పర్టికులర్ యూనివర్సల్ ట్రూత్, ఫలానా ట్రూత్ అని ఏం లేదు ఇక్కడ, పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఏం లేదు కాబట్టి ద కూడా వాడలేము. నో ఆర్టికల్ నీడెడ్ అన్నది రాంగ్. ఎందుకంటే ఇక్కడ మనకు ఆర్టికల్ అవసరం ఉన్నది. నీడ్స్ ఆర్టికల్ బికాజ్ ట్రూత్ ఈజ్ అ సింగులర్ కౌంటబుల్ నౌన్. అక్కడ ఆర్టికల్ అవసరం. ఇది కౌంటబుల్ సింగులర్ నౌన్, స్టార్ట్స్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్. సో ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. 24, we should help dash weak. we should help dash weak. ఓకే, ఇలాంటిది సేమ్ క్వశ్చన్ ముందు కూడా వచ్చింది. we should help a weak. A week, week is not countable. An week, week లో కాన్సనెంట్ సౌండ్ ఉంది, and రాదు. we should help the week. the week, ఇక్కడ week అంటే is it the only word or is it representing the whole class? మనం ఎవరికి హెల్ప్ చేయాలి? we should help weak అంటే బలహీనంగా ఉన్న వాళ్ళకి, బలహీనానికి చేస్తున్నామా హెల్ప్? బలహీనంగా ఉన్న వాళ్ళకి చెయ్యాలి. అంటే ఇక్కడ అండర్స్టూడ్ ఏంటంటే వీక్ గా ఉన్న వాళ్ళందరూ ఎంటైర్ క్లాస్ అన్నమాట. ఓకే, అలాంటప్పుడు మనం ది వాడుకోవచ్చు. బట్ లెట్ us లుక్ ఎట్ ద రూల్ పొజిషన్ ఆల్సో. an adjective cannot be used alone after a. సేమ్ రూల్ మనకు ఆల్రెడీ వచ్చింది. ఓకే, ఇక్కడ adjective మాత్రమే ఇచ్చారు, దీనికి ముందు ఏ వాడకూడదు. అలాగే an adjective cannot be used alone after a, ఇక్కడ కూడా and కూడా అలాగే వాడకూడదు.
అలాగే ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ ఉంది కాబట్టి దాని వలన కూడా వాడకూడదు. థర్డ్ వన్, ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ అన్ అడ్జెక్టివ్ టు రిప్రజెంట్ అన్ ఎంటైర్ క్లాస్ ఆఫ్ పీపుల్. ఇక్కడ వీక్ అనేది ఎంటైర్ క్లాస్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అక్కడ ద అనే డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసుకోవచ్చు. ఆర్టికల్ ఈజ్ నీడెడ్ కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఆర్టికల్ ఈజ్ నీడెడ్ కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. నీడ్స్ అన్ ఆర్టికల్ బికాస్ వీక్ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ అ నౌన్ రిఫరింగ్ టు ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎందుకు మనం ఆర్టికల్ అక్కడ వాడుతున్నామంటే వీక్ ఈజ్ రిఫరింగ్ దిస్ ఈజ్ రిఫరింగ్ టు ఏ నౌన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, రిప్రజెంటింగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్, షీ ఈజ్ ఇన్ హర్ ఫైనల్ ఇయర్ అట్ డాష్ స్కూల్. షీ ఈజ్ ఇన్ హర్ ఫైనల్ ఇయర్ అట్ డాష్ స్కూల్. ఇక్కడ కూడా మనకి స్కూల్ అనేది వస్తున్నాయి దీని మీద క్వశ్చన్స్ చూసుకోండి. ప్రైమరీ పర్పస్ ఏంటి ఇక్కడ? షీ ఈజ్ ఇన్ హర్ ఫైనల్ ఇయర్ అంటే పర్పస్ ఈజ్ స్టడీయింగ్, షీ ఈజ్ ఎ స్టూడెంట్. మరి ఇక్కడ ఆర్టికల్ అవసరమా, అవసరం లేదా? అట్ ఏ స్కూల్, ఏ స్కూల్ కాదు, ఏదో ఒక పర్టికులర్ స్కూల్ ఉన్నది. ఏ అవసరం లేదు, యాన్ కూడా అవసరం లేదు, అట్ ద స్కూల్ అవసరం లేదు, నో ఆర్టికల్ నీడెడ్. ఒకసారి రూల్ క్వశ్చన్ చూస్తుందా. వెన్ స్కూల్ రిఫర్స్ టు ద ఇన్స్టిట్యూషన్ ఫర్ ఇట్స్ ప్రైమరీ పర్పస్, సేమ్ రూల్ లాస్ట్ క్వశ్చన్ లో వచ్చిందే, సేమ్ అదే రూల్ మీద ఇక్కడ ఇంకోసారి వచ్చింది. నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. యూజ్ ద స్కూల్ వెన్ రిఫరింగ్ టు ఎ స్పెసిఫిక్ స్కూల్ బిల్డింగ్ ఆర్ ఎ పర్టికులర్ స్కూల్. స్పెసిఫిక్ గా ఒక బిల్డింగ్ గానీ స్పెసిఫిక్ స్కూల్ గానీ రిఫర్ చేసేటప్పుడు ఆర్టికల్ వాడాలి. అదర్వైజ్ ప్రైమరీ పర్పస్ కోసం అంటే ఫర్ స్టడీ పర్పస్ అనే సెంటెన్స్ ఉన్నప్పుడు మాత్రం ఆర్టికల్ అవసరం లేదు. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆప్షన్. 26. Science had already made dash impression on him. Science had already made dash impression on him. Dash తర్వాత ఇంప్రెషన్ ఉంది. ఇంప్రెషన్ is a noun. It is a countable noun. Third one is it starts with an vowel and vowel sound. I is a vowel and it has that sound as a, not e. ఈ కాదు, ఈ అంటే యా గుడిస్తే ఈ వస్తుంది, అది కాన్సనెంట్ అవుతుంది. ఈ అంటే మనకి ఇక్కడ థ్రోట్ నుంచి వస్తున్న సౌండ్ ఈ. ఈ ఈ అనే సౌండ్ తో స్టార్ట్ అవుతుంది, వోవెల్ సౌండ్ అది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ యాన్ కౌంటబుల్ కాబట్టి ఇక్కడ యాన్ వాడుకోవచ్చు. ఏ వాడడానికి లేదు. ద అంటే స్పెసిఫిక్ కాబట్టి అది వాడక్కర్లేదు. ఆర్టికల్ ఈజ్ నెసెసరీ కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్. Look at it, incorrect because impression begins with the vowel sound. ఇక్కడ vowel sound ఉంది కాబట్టి ఏ వాడకూడదు. Would refer to a specific impression already known from the context. దీనికి ముందు కాంటెక్స్ట్ లో ఏమైనా ఇంప్రెషన్ గురించి రెఫర్ చేసి ఉంటే, మాట్లాడి ఉంటే, ఫలానా ఇంప్రెషన్ అని చెప్పేటప్పుడు ఇది మనం వాడుకోవచ్చు. కానీ ద వెరీ బిగినింగ్ లోనే మనకి ఈ సెంటెన్స్ ఇచ్చారు కాబట్టి, అంటే దీని కాంటెక్స్చువల్ గా ఏం లేదు కాబట్టి ఇక్కడ ద వాడడానికి లేదు. ఇంప్రెషన్ బిగిన్స్ విత్ ద ఓవెల్ సౌండ్ ఈ. ఇది ఫోనెటిక్ సింబల్ అన్నమాట, ఐపీఎస్ సింబల్ ఇది. ఈ షార్ట్ ఈకి ఆ గుర్తుంటుంది, ఆ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది. దేర్ ఫోర్ ద కరెక్ట్ ఆర్టికల్ ఈస్ యాన్. ఈ ఓవెల్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది, కౌంటబుల్ అండ్ ఇట్ ఈస్ అ నౌన్ కాబట్టి యాన్ అనేది రైట్ ఆప్షన్. ఫోర్త్ వన్ నీడ్స్ ఆర్టికల్ బికాస్ ఇంప్రెషన్ ఇస్ అ సింగులర్ కౌంటబుల్ నౌన్. అంటే నో ఆర్టికల్ నీడెడ్ ఉంది కాబట్టి అది రాంగ్ అని చెప్పడం కోసం దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాసుకున్నాం. నీడ్స్ అన్ ఆర్టికల్ బికాస్ ఇట్స్ సింగులర్, ఇంప్రెషన్ ఈజ్ అ సింగులర్ కౌంటబుల్ నౌన్. దీన్ని బట్టి మనం ఇక్కడ ఆర్టికల్ పెట్టాం. 27. He did not even hesitate to send me to dash college. He did not even hesitate to send me to college. Okay. Rule question చూడండి. No article is used before institutions. సేమ్ రూల్, స్కూల్ కే రూల్ ఏందో అదే ఇక్కడ అప్లై అవుతుంది. కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను ఇందులో. నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఇన్స్టిట్యూషన్స్. కొన్ని సంస్థల
ముందు ఆర్టికల్ అవసరం లేదు. ఎప్పుడు వెన్ దే ఆర్ యూజ్డ్ ఫర్ దేర్ ప్రైమరీ పర్పస్, అవి ఎందుకో వాటి ఉపయోగం ఏంటో దానికోసం సెంటెన్స్ లో వాడబడినప్పుడు వాటి ముందు ఆర్టికల్ అవసరం లేదు. అవి ఏంటి అంటే గో టు స్కూల్ ఫర్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు గో టు స్కూల్, గో టు కాలేజ్, బీ ఇన్ ప్రిజన్, ఓకే, ఇన్ ద ప్రిజన్, ఇన్ ఏ ప్రిజన్ అవేం అక్కర్లా, బీ ఇన్ ప్రిజన్, గో టు బెడ్, గో టు చర్చ్, ఇలాగా ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా గో టు స్కూల్, కాలేజ్ అన్నది ప్రైమరీ పర్పస్ ఏంటి ఎడ్యుకేషన్. బీ ఇన్ ప్రిజన్ అంటే అదొక సెంటెన్స్ అన్నమాట, ఒక పనిష్మెంట్ కింద, దానికోసమే జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్టికల్ అవసరం లేదు. వేరే పర్పస్ మీద విజిటర్ ఎవరైనా వెళ్తే మాత్రం అక్కడ ఆర్టికల్ పెట్టుకోవచ్చు. ఒక ప్రిజనర్ ప్రిజన్ కి పంపించబడినప్పుడు అక్కడ ఆర్టికల్ అవసరం లేదు. అలాగే గో టు బెడ్, వాట్ ఈస్ ద పర్పస్, ఫర్ స్లీపింగ్, ఓకే, అలా ఆ మీనింగ్ లో వాడినప్పుడు అక్కడ ఆర్టికల్ అవసరం లేదు. అలాగే గో టు చర్చ్ ఫర్ ప్రేయింగ్, టు ఆఫర్ ప్రేయర్స్, అదే పర్పస్ అయినప్పుడు అక్కడ ఆర్టికల్ అవసరం లేదు అనమాట. ఈ రూల్ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా వరకు వీటి మీద వస్తున్నాయి క్వశ్చన్స్. సో నో ఆర్టికల్ ఇస్ నీడెడ్ అన్నది రైట్ ఆప్షన్. 28. 2 people were injured in an accident and they were taken to dash. 2 people were injured in an accident, ఒక యాక్సిడెంట్ లో ఇద్దరికి గాయాలయ్యాయి. అండ్ దే వర్ టేకెన్ టు డాష్, వాళ్ళు తీసుకుని వెళ్ళబడ్డారు. ఎక్కడికి? న్యాచురల్ గా హాస్పిటల్, మీనింగ్ ని బట్టి వాళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్లబడ్డారు. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. దే వర్ టేకెన్ టు తర్వాత ఏ హాస్పిటల్, యాన్ హాస్పిటల్, ద హాస్పిటల్, హాస్పిటల్ అనేది మనం పెట్టాలి. హాస్పిటల్ అనేది అన్నిట్లోనే కామన్. ఆర్టికల్ ఏ, యాన్, ది ఉండాలా అక్కర్లేదా, 4వ ఆప్షన్ అక్కర్లేదు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి ఈ సెంటెన్స్ వాళ్ళు ఎందుకు తీసుకెళ్లబడ్డారు హాస్పిటల్కి, ద 2 people were injured in an accident and they were taken to dash, ఎందుకు తీసుకెళ్లబడి ఉంటారు? ఫర్ ట్రీట్మెంట్. హాస్పిటల్ పర్పస్ ఏంటి? ట్రీటింగ్ ద పీపుల్ కదా, దానికోసమే తీసుకెళ్లారు. ఇప్పుడు మనకి లాస్ట్ స్లైడ్ లో చూసినటువంటి రూలే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. గో టు హాస్పిటల్, ఓకే, గో టు బెడ్, గో టు చర్చ్, గో టు స్కూల్, గో టు కాలేజ్ అని అన్నాం కదా, అదే పర్పస్ కోసం తీసుకెళ్ళబడితే అక్కడ ఆర్టికల్ అవసరం లేదు. ఓకే, రిఫర్స్ టు ఎనీ వన్ హాస్పిటల్, నాట్ ది ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రీట్మెంట్. సో ఏదైనా హాస్పిటల్ కావచ్చు, ట్రీట్మెంట్ కోసం అనే అర్థంలో రాదు ఏ వాడితే. అలాగే యాన్ హాస్పిటల్, ఇక్కడ సౌండ్ కూడా కాన్సనెంట్ సౌండ్. యాన్ హాస్పిటల్ అన్నప్పుడు ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి యాన్ వాడడానికి వీల్లేదు. నెక్స్ట్ థర్డ్ వన్, ద హాస్పిటల్, ఇట్స్ నాట్ ఏ పర్టికులర్ హాస్పిటల్ ఆల్రెడీ నోన్. స్పీకర్ గాని లిసనర్ గాని తెలియదు ఆ హాస్పిటల్ ఏదో, అలా తెలుసున్నట్లయితే, ఆల్రెడీ తెలుసున్నట్లయితే అప్పుడు ద హాస్పిటల్ అని వాడుకోవచ్చు. కానీ తెలియదు, ఎవరికో రోడ్డు మీద గాయాలు, యాక్సిడెంట్ అయింది, గాయాలయ్యి హాస్పిటల్ తీసుకెళ్లారు అంతే. అది ఏ హాస్పిటల్ అనేది ఎవరికి తెలియదు కాబట్టి, పర్టికులర్ హాస్పిటల్ తెలియదు కాబట్టి ద అనే ఆర్టికల్ వాడకూడదు. ఇంకా యాజ్ పర్ ద రూల్ ఆల్రెడీ డిస్కస్డ్, 4th one, no article is the right option. When we say go to hospital, it is used without an article. వితౌట్ ఆర్టికల్ లేకుండానే వాడతాం దాన్ని. ఎప్పుడు? ఇఫ్ వి మీన్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ కోసం అనే అర్థంలో వాడితే అక్కడ ఆర్టికల్ అవసరం లేదు. నాట్ ఏ పర్టికులర్ హాస్పిటల్. ఓకే, పర్టికులర్ హాస్పిటల్ కాకుండా దగ్గరగా ఏది ఉంటే అది ఇమీడియట్ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తారు. సో ట్రీట్మెంట్ కోసం అనే పర్పస్ లోనే హాస్పిటల్కి తీసుకెళ్లబడ్డారు కాబట్టి అక్కడ ఆర్టికల్ అనేది అవసరం లేదు. సో 4th one is the right option. Next, 29th question. The following example correctly uses the definite article to point out a thing known or already referred to. ఇక్కడ ఏంటంటే ఒక డెఫినెట్ ఆర్టికల్ యూసేజ్ ఇక్కడ దేనికోసం చేశారంటే, టు పాయింట్ అవుట్ ఎ థింగ్ నోన్ అంటే తెలిసిన విషయాన్ని పాయింట్ చేస్తూ, లేదా ఆల్రెడీ రిఫర్డ్ టు ఆర్ ఆల్రెడీ రిఫర్డ్ టు అనే ఒక నౌన్ ని తెలియజేస్తూ డెఫినెట్ ఆర్టికల్ ని వాడారు. ఇక్కడ ఐ థింక్ నోన్, ఇక్కడ ఏఆర్ఈఆర్ కాదు ఓఆర్ఆర్ ఉండాలి, దట్స్ టిపోగ్రాఫికల్ మిస్టేక్.
ఆర్ ఆల్రెడీ రిఫర్డ్ టు. ఇదివరకు చెప్పిన దాని గురించి కానీ లేదా ఏదైనా ఒక దాన్ని స్పెసిఫిక్ గా పాయింట్అవుట్ చేసేటప్పుడు కానీ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయడం జరిగింది. అది ఏదో చూద్దాం. వన్ నైట్ ఏ వుల్ఫ్ ఫెల్ ఇన్ విత్ ద డాగ్. The goat was all skin and bones. A lion is fierce, a dog is faithful. Okay. ఇప్పుడు ఒకసారి the dog is not particular or already known, so use of the is incorrect. ఇక్కడ చూడండి, one night a wolf fell in with the dog అంటే ఒక తోడేలు ఆ కుక్కతో పడిపోయింది. ఏ కుక్క? ఆల్రెడీ రిఫర్ చేసి ఉంటే మనకు ఆ కుక్క అని అర్థం అవుతుంది. అలా ఏం లేదు మనకి. కాబట్టి అక్కడ డాగ్ ముందు ది వాడడానికి లేదు. సో దట్ ఈస్ ఇన్కరెక్ట్. Look at the second one. The goat refers to a particular goat that is known. The goat was all skin and bones. ఫలానా గోట్ ఆల్ స్కిన్ అండ్ బోన్స్ అంటే ఇది ఒక ఫ్రేజ్. దీని మీనింగ్ ఏంటంటే బాగా బోన్స్ కనిపిస్తూ బాగా సన్నగా ఉంటే ఆల్ స్కిన్ అండ్ బోన్స్ అనే ఫ్రేజ్ ని వాడతారు. దానికి మీనింగ్ ఏంటంటే ఆల్ స్కిన్ అండ్ బోన్స్ లిటరల్ మీనింగ్ కాదు, బాగా సన్నగా ఉండి ఎముకలు కనిపిస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు స్కిన్ అండ్ బోన్స్ అని వాడతాం. సో ద గోట్ రిఫర్స్ టు పర్టికులర్ గోట్ దట్ ఈస్ నోన్ అంటే ఆల్రెడీ తెలుసున్న గోట్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ ద గోట్ ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. ఏ లయన్ ఈజ్ ఫియర్స్. ఓకే, ఇదే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ అసలు డెఫినెట్ ఆర్టికల్ లేనే లేదు రెండిట్లో కూడా. మనకి దేని మీద క్వశ్చన్? డెఫినెట్ ఆర్టికల్ మీద క్వశ్చన్ ఉంది. కాబట్టి ఈ థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్ లో డెఫినెట్ ఆర్టికల్ యూసేజే లేదు, యూజ్ చేయబడలేదు. ఫస్ట్ వన్ నాట్ కరెక్ట్. కాబట్టి సెకండ్ వన్ లో the goat was all skin and bones. So that particular goat was very skinny and very bony anamata. So that is the right option. Anyways, దీనికి కూడా రూల్ పొజిషన్ ఒకసారి చూద్దాం. A lion is used to represent any lion as a class, not a specific lion. ఇది కూడా మనకి ఆల్రెడీ సెంటెన్స్ లో ఆప్షన్స్ లో వచ్చింది. A lion is fierce అన్నప్పుడు all lions are fierce. Okay, so a lion represents to all lions the whole class of the lions. Alage a dog is faithful. It is also used in a general sense, not specific. All dogs are faithful. A dog is faithful అన్నప్పుడు కుక్క విశ్వాసమైనది, అన్ని కుక్కలు విశ్వాసమైనవే. సో ఇక్కడ ఏ డాగ్ అనేది ఆల్ డాగ్స్ కి కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఎనీవేస్ definite article is not used here, so we need not bother about these two options. Among the first two options, second one is the right option. Then question number 30 and today's last question. Nobody can beat him on dash earth. Nobody can beat him on dash earth. A and the no article. మనకి తెలిసిన రూల్ ఏంటి? యూనిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఎర్త్, సన్, మూన్, వాటి ముందు డెఫినెట్ ఆర్టికల్ ది వాడాలి అనేది. మరి ఇక్కడ రూల్ ఏం చెప్తుందో చూద్దాం. చూడండి, when earth refers to the planet we live on in a general sense, no article is commonly used, especially after prepositions like on, from or to. అంటే ఇక్కడ ఎర్త్ ని యూనిక్ గా దాని గురించి విశ్వంలో ఎర్త్ ఒకటి అని చెప్పడం, ఖగోళ శాస్త్రంతో అంటే అందులో భాగంగా చెప్పేటప్పుడు చెప్పకుండా జనరల్ యూసేజ్ లో ఎర్త్ గురించి చెప్పినప్పుడు ఆర్టికల్ అవసరం లేదు అని చెప్తున్నారు. వెన్ ఎర్త్ రిఫర్స్ టు ద ప్లానెట్ వి లివ్ ఆన్ అంటే అదొక ప్లానెట్, అదొక గ్రహము. అలా ఒక గ్రహంలాగా మాట్లాడుతున్నప్పుడు no article is commonly used. ఇక్కడ సెంటెన్స్ ఏంటి? నోబడీ క్యాన్ బీట్ హిమ్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద ఎవడు వాడిని జయించలేరు. అక్కడ భూమి గురించి స్పెసిఫిక్ గా చెప్పడం ఏం లేదు. వాడిని ఎవరు జయించలేరు అని చెప్పే అర్థంలో ఈ భూమి మీద అంటే ఈ ప్లానెట్ మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా జయించలేరు అని చెప్పడం.
స్పెసిఫిక్ గా యూనిక్నెస్ చెప్పడం కోసం ఇచ్చిన సెంటెన్స్ అయితే కాదు ఇది. కాబట్టి నో ఆర్టికల్ ఈస్ కామన్లీ యూజ్డ్. ఎస్పెషల్లీ ఇంకా స్పెసిఫిక్ గా ఎప్పుడు ఆర్టికల్ ఉండదు అంటే ఆఫ్టర్ ప్రపోజిషన్స్, ఆన్, ఫ్రమ్, టు అనే ప్రపోజిషన్స్ తర్వాత ఆర్టికల్ ఉండదు. ఓకే, సో మన ఆప్షన్ ఏంటి ఇక్కడ? రైట్ ఆప్షన్. ఇంకోటి చూడండి, ఆన్ అర్త్ అంటే ఎగ్జాంపుల్స్ అవే. ఆన్ అర్త్, ఫ్రమ్ అర్త్, లైఫ్ ఆన్ అర్త్, ఇలాంటి చిన్న ఫ్రేజెస్ కూడా ఇచ్చారు ఎగ్జాంపుల్ గా. వాటికి నో ఆర్టికల్ అన్నమాట, ఆర్టికల్ అవసరం లేదు. ఇంకోటి ఏంటి? ద ఎర్త్ అంటే ఆస్ట్రోనామికల్ యూజ్. చెప్పాను కదా, ఖగోళ శాస్త్రంలో ఒక భాగంగా చెప్పేటప్పుడు ది ఎర్త్ అని చెప్పాలి. అక్కడ మాత్రం ఎందుకు? అదొకటే యూనిక్ థింగ్. ఖగోళ శాస్త్రంలో భాగంగా చెప్పేటప్పుడు యూనిక్ థింగ్ అది. కాబట్టి ద ఎర్త్ అని చెప్పాలి. కానీ జనరల్ యూసేజ్ లోని పర్టికులర్ గా ఈ ప్రపోజిషన్స్ కి తర్వాత ఆర్టికల్ ఏది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఆప్షన్ ఏంటి? నో ఆర్టికల్ అనేది రైట్ ఆప్షన్. ఇది క్వశ్చన్ నెంబర్ 30. అంటే 2017, 18, 24 పేపర్స్ లో వచ్చినటువంటి అన్ని ఆర్టికల్స్ కూడా తీసుకొని, ఇంకా 18 ముందు కూడా చూశాను నేను, 17, 16 నుంచి కూడా అన్ని పేపర్స్ లో, ప్రీవియస్ పేపర్స్ లో, టెట్, డిఎస్సి పేపర్స్ లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మీద వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా తీసి కలెక్షన్ ఒక దగ్గర పెట్టి డిస్కస్ చేయడం జరిగింది. ముందుగా వీటికి సంబంధించిన రూల్స్ కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత ఆ రూల్స్ బేస్డ్ గా చాలా క్వశ్చన్స్ మనకు వచ్చాయి. ఇంకా అడిషనల్ గా కూడా కొన్ని మన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు మరికొన్ని రూల్స్ కూడా వాటికి అవసరమైనవి డిస్కస్ చేయడం, పెట్టడం కూడా పక్కన జరిగింది. ఏది రైటో, ఎందుకు రైటో, ఏది రాంగో, ఎందుకు రాంగో అన్నిటికీ కూడా ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ 30 ఆర్టికల్స్ డిస్కస్ చేశాక 30లోంచి ఒక 2-3 అయితే క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి, నేను చూశాను. సో మాక్సిమం ఈ 30లోని ఈ మోడల్స్ అంటే ఇవే సెంటెన్స్ లాస్ట్ గా కాకపోయినా ఈ మోడల్లోనే రావడానికి మాక్సిమం అవకాశం ఉంది. కాబట్టి please refer back to the video once again, once or twice or thrice, whenever you want to attempt any bits on articles. తప్పకుండా చూడండి. అలాగే I think I hope it is very much helpful to all of you who are preparing for the AP TET exam and also DSC exam. Thank you so much for watching. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్ కూడా ఫీడ్బ్యాక్ లో ఇవ్వండి, కిందన ఒక లైక్ కూడా చేయండి. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరందరూ సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఐ థింక్ ఐ హోప్ I will reach my target. My target is that all of you will be eligible. Thank you. Thank you so much.